ఎక్కువగా హెయిర్ ఫాల్ జరుగుతుంది అంటే ముఖ్యమైన కారణం ప్రోటీన్ డెఫిషియెంట్. సెకండ్ వచ్చి ఐరన్ అండ్ జింక్ డెఫిషియెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి గట్ హెల్త్. గట్ హెల్త్ బాగోకపోతే ఐరన్ డెఫిషియెంట్ ఉంటుంది. వైటమిన్ బి12 డెఫిషియెంట్ కూడా ఉంటుంది. గట్ హెల్త్ బాగోకపోతే ఎలాంటి మంచి ఆహారం తిన్నా వాటికి అబ్జర్ప్షన్స్ ఆగిపోతూ ఉంటుందనమాట. గట్ హెల్త్ బాగుండాలంటే ఫైబర్ తినాలి. అండ్ మన మసల్ రికవరీ అండ్ మన మసల్ గ్రోత్ ఉండాలంటే ప్రోటీన్ తినాలన్నమాట. సో ప్రోటీన్ ఎంత ఇంపార్టెంటో ఫైబర్ అంతకన్నా ఇంపార్టెంట్ అనమాట. గట్ హెల్త్ బాగుండాలంటే ఫైబర్ ఉండాలి. బేసిక్ 30 గ్రామ్ అయినా ఫైబర్ తినాలి. వాటితో పాటు వాటర్ కూడా తాగాలి. 30 గ్రామ్ ఫైబర్ తింటున్నామంటే 3 లీటర్ ఆఫ్ వాటర్ అయినా ఖచ్చితంగా తాగాలి. అండ్ 80 గ్రామ్ ప్రోటీన్ తింటున్నామంటే వాటిలతో పాటు మసిల్ బిల్డ్ అంటే లైక్ ఎక్సర్సైజ్ కూడా ఉండాలి అనమాట కంపల్సరీగా. వీటిలన్నిటికి కాంబినేషన్ ఇలాగా. సో మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో నేను నా సోక్ నట్స్‌తో బ్రేక్ చేస్తే నెక్స్ట్ వచ్చి నేను ఎప్పుడూ కూడా ఎవ్రీడే లెగ్యూమ్స్ తింటాను. లెగ్యూమ్స్‌లో వాటిల్లో మనకి ప్రోటీను, ఫైబర్ ఉంటుంది. ఐరన్, జింక్ కూడా ఉంటుందనమాట. మిగతా వైటమిన్స్ అండ్ మినరల్స్ అంటే ఫోలేట్ కూడా ఉంటుంది. ఇది నేను రాత్రంతా సోక్ చేసి కుక్ చేస్తే 100 గ్రామ్ పచ్చి శనగల్ని మనం 280 గ్రామ్ అంటే ఈ బౌల్ నిండా ఏదైతే చూసారో కుక్ చనా 280 గ్రామ్. ఈ బౌల్ నిండా కూడా మనం లెగిన్స్ తినాల్సిన పని లేదు. హాఫ్ ఆఫ్ ద బౌల్ అంటే దీనికి హాఫ్ తిన్నా కూడా మనకు కావాల్సినంత ప్రోటీన్, ఫైబర్ లభిస్తుందనమాట. సో వీటిల్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. లెగ్యూమ్స్ ఏదైనా మంచిదే. రాజ్మా ప్రోటీన్ రాజ్మా గానీ, స్ప్రౌట్స్ కానీ ఇలాంటివి తినొచ్చనమాట ఎవ్రీడే. గుప్పుడు తిన్నా చాలు. నెక్స్ట్ వచ్చి నేను ఎగ్స్ తింటాను ఎవ్రీడే. ఒక హోల్ ఎగ్ అయినా తింటాను. ఒక ఎగ్ వైట్ అయినా తింటాను. హోల్ ఎగ్‌లోనే మనకి ఐరన్, మిగతా వైటమిన్స్ అండ్ మినరల్స్ లభిస్తుంది. ఎగ్ వైట్‌లో వైటమిన్స్ అండ్ మినరల్స్ లభించదు. ఎగ్ వైట్ ఎందుకు యాడ్ చేస్తానంటే వాటిల్లో ప్రోటీన్ అంటే ఒక ఎగ్ వైట్‌కి 3.5 గ్రామ్ చొప్పున ప్రోటీన్ యాడ్ ఆన్ అవుతుంది. అండ్ జీరో ఫ్యాట్, జీరో కార్బ్ అనమాట. మన డైట్‌లోకి కూడా ఫ్యాట్‌ని కూడా చూసుకొని తినాలి. సో అది అందుకని నేను ఒక హోల్ ఎగ్ తింటాను. వైటమిన్స్ అండ్ మినరల్స్ 2 అయినా తింటాను ఎవ్రీడే. నేను జిమ్‌కెళ్తున్నాను కాబట్టి. ఆర్ లేదా ఎగ్ ఒక్కటైనా అట్‌లీస్ట్ హోల్ ఎగ్‌ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి నేనెప్పుడూ కూడా ఏదైనా రోటీ చేసుకుంటే అంటే వీట్‌తో ఏదైనా రోటీ చేసుకుంటే వాటిల్లో నేను డెఫినిట్‌గా వెజిటబుల్ యాడ్ చేస్తాను. వీట్ అనేది గ్లూటెన్ అనమాట. కొంచెం గ్లూటెన్ తగ్గాలంటే వాటిల్లో ఫైబర్ యాడ్ ఆన్ చేసుకుంటే మన డైజెషన్ బాగుంటుందనమాట. డైజెషన్ చాలా జరుగుతుంది. అండ్ ప్లస్ వాటిల్లో కూడా అంటే లైక్ క్యారెట్ ప్యూరీ, బీట్రూట్ ప్యూరీ, పాలక్ ప్యూరీ ఇవన్నీ యాడ్ చేసుకోవడం వల్ల ఇంకా మనకి యాడ్ ఆన్ అవుతుంది. ఐరన్ యాడ్ ఆన్ అవుతుంది. ఫోలేట్ యాడ్ ఆన్ అవుతుంది. ప్లస్ ప్రోటీన్ యాడ్ ఆన్ అవుతుంది. ఫైబర్ యాడ్ ఆన్ అవుతుందనమాట. ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సో రోటీస్ ఎప్పుడూ కూడా ప్లెయిన్ రోటీ తినను. వాటిల్లోకి వెజిటబుల్స్ యాడ్ ఆన్ చేస్తూ ఉంటాననమాట. అండ్ అలాగే ఫ్లాక్స్ సీడ్స్ కూడా యాడ్ ఆన్ చేస్తూ ఉంటాను. నేను ఒక 1 కేజీ గోధుమ పిండిలోకి 200 గ్రామ్ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ పెట్టి యాడ్ ఆన్ చేస్తాననమాట. సో ఈ విధంగా ఫ్లాక్స్ సీడ్స్‌ని కూడా యాడ్ ఆన్ చేసుకుంటే మనం ఎవ్రీడే డైట్‌లోకి ఇంక్లూడ్ చేసుకున్నట్టే ఫ్లాక్స్ సీడ్స్‌ని కూడా. నెక్స్ట్ వచ్చి నేను ఇక్కడ బ్రాకలీ అండ్ క్యారెట్‌ని కొంచెం స్టీమ్ చేసుకున్నా. జస్ట్ 5 గ్రామే స్టీమ్ చేసుకున్నా. బ్రాకలీలో గుడ్ సోర్స్ ఆఫ్ ఫోలేట్ ఉంటుందనమాట. ప్రోటీన్ కూడా లభిస్తుంది బ్రాకలీలో. అంటే మనకి వెజిటబుల్స్‌లో కొన్నాటిల్లో ప్రోటీన్ ఉంటుంది. లైక్ మనకి బీన్స్ ఫ్యామిలీలో బ్రాకలీ, కాలీఫ్లవర్‌లో కూడా మనకి ప్రోటీన్ లభిస్తుందనమాట. సో ఈ విధంగా కూడా మనం ఒక ఎవ్రీడే 300 గ్రామ్ ఆర్ 400 గ్రామ్ వెజిటబుల్స్ తింటే 4 గ్రామ్ ప్రోటీన్ యాడ్ ఆన్ అవుతుందనమాట. సో ఇక్కడ నేను స్టిర్ ఫ్రై చేసుకుంటున్నా. కొంచెం ఆలివ్ ఆయిల్ ఏసుకున్నా. జస్ట్ 5 గ్రామ్ ఆలివ్ ఆయిల్. ఇది యాక్చువల్లీ జీరో ఫ్యాట్ 2 గ్రామ్ ఫ్యాట్ ఉన్న వెజ్జీస్ అండి. కాకపోతే నేను ఆలివ్ ఆయిల్ యాడ్ చేయడం వల్ల 4.5 గ్రామ్ ఫ్యాట్ యాడ్ ఆన్ అయింది. అండ్ 125 క్యాలరీ అయింది. ఈవెన్ నేను ఆయిల్‌లో స్టిర్ ఫ్రై చేయకపోతే 85 క్యాలరీ మాత్రమే. సో వెజిటబుల్స్ వచ్చి మనకి లో క్యాలరీ, లో ఫ్యాట్ అనమాట. సో వీటిల్ని కూడా మనం యాడ్ చేసుకుంటూ ఉండాలి ఎవ్రీడే. సో నెక్స్ట్ వచ్చి నేను కర్రీలోకి పన్నీర్ కర్రీ తీసుకున్నాను. పన్నీర్ అనేది అంటే లైక్ యానిమల్ సోర్స్ వచ్చి అన్నీ కూడా జీరో ఫైబర్. పన్నీర్, కర్డ్, మిల్క్, చికెన్, ఎగ్స్ ఇవన్నీ జీరో ఫైబర్. సో వీటిలతో పాటు ఫైబర్ యాడ్ ఆన్ చేసుకోవాలి. ఫైబర్ ఉంటేనే మన డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది. ఓన్లీ ప్రోటీన్ తింటే సరిపోదు. ప్రోటీన్ మీద ఫోకస్ ఒకటే కాదు, ఫైబర్ మీద కూడా ఫోకస్ చేసుకోవాలనమాట మనం. సో యానిమల్ సోర్స్ నుంచి వచ్చే అన్నీ కూడా సాచురేటెడ్ ఫ్యాట్, హై ఫ్యాట్ అనమాట. వీటిల్ని కూడా మనం బేసిక్ ఆయిల్‌లో అంటే ఒక 100 గ్రామ్ పన్నీర్‌ని నేను 10 గ్రామ్ ఆయిల్‌లోనే కుక్ చేసుకున్నాను. సో ఇది నేను, మా వారు తింటాం. ఎందుకంటే పన్నీర్ సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. పన్నీర్ ఎవ్రీడే 100 గ్రామ్ దాకా తినొచ్చు. బట్ బేసిక్ ఆయిల్‌తో కుక్ చేసుకొని తింటే నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను కదా! క్యాలరీ, ప్రోటీన్ కూడా. సో దాన్ని మీరు చూసుకుంటే మీకు ఐడియా వస్తుంది. ఆనియన్, టమాటా యాడ్ చేయడం వల్ల 1 గ్రామ్ ఫైబర్ అయినా యాడ్ ఆన్ అయిందనమాట. నెక్స్ట్ వచ్చి నేను కుకుంబర్ రైతా.
అంటే కర్డ్‌లో కూడా నేనెప్పుడు కూడా కొంచెం చియా సీడ్స్ లేదా కొంచెం తురిమిన క్యారెటు, లేదంటే కుకుంబర్, లేదంటే ఏదైనా పొమాగ్రానేట్ లేదంటే కొంచెం పైనాపిల్ ఇలాంటివి యాడ్ చేసుకొని తింటాననమాట. కర్డ్ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోబయోటిక్ వాటిల్లో జీరో ఫైబర్ ఉంటుంది. సో, వాటిల్ని ఇలాంటివి యాడ్ చేసుకొని తింటే మోర్ హెల్తీ అవుతుందనమాట. ఏది కూడా ప్లెయిన్ రోటీ, ప్లెయిన్ కర్డ్, ప్లెయిన్ పనీర్, ప్లెయిన్ చికెన్ లాంటివి తినకుండా దాంట్లో కొంచెం యాడ్ ఆన్ చేసుకొని తింటే మనం ఆరోగ్యంగా ఉంటాం. చియా సీడ్స్ వెయిట్ లాస్‌కి కాదండి. అన్నిటికి హెల్ప్ అవుతుంది. హెల్తీ లైఫ్ స్టైల్‌కి చియా సీడ్స్ యాడ్ చేసుకోవాలి. చాలామంది అపోహ వెయిట్ లాస్ అవ్వాలంటే చియా సీడ్స్ తీసుకోవాలి. లేదు, హెల్తీ లైఫ్ స్టైల్ ఉండాలంటే చియా సీడ్స్‌ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను అవకాడో స్మూతీ చేసుకుంటున్నాను. ప్రెజెంట్ నాకు మార్కెట్‌లోకి ఇది ఈచ్ ₹70 పడుతుంది. బ్లాక్ అవకాడో. అవకాడోలో కూడా 2 రకాలుంటాయి. 2 కాదు 3 రకాలుంటాయి. వీటిల్ని కొనేటప్పుడే రైప్ చూసుకొని కొనుక్కొని తింటేనే మంచిది. పచ్చివి టేస్ట్ ఉండదు. ఇవి జస్ట్ బటరీ టెక్స్చర్ అనమాట. వీటిలో స్వీట్ ఉండదు. అలా అని పుల్లగా ఉండదు. అలా అని చేదుగా కూడా ఉండదు. ఇది టేస్ట్‌లెస్ అనమాట. జస్ట్ బటర్ టెక్స్చర్ వస్తుంది. అందుకే దీన్ని బటర్ ఫ్రూట్ కూడా అంటారు. దీన్ని రైప్ లాంటివి చూసుకొని తింటే మనం స్మూతీస్‌లోకి యాడ్ ఆన్ చేసుకొని తినొచ్చనమాట. సో, ఇక్కడ నేను 100 గ్రామ్ మిల్క్ తీసుకున్నా. మిల్క్‌లో కూడా దాంట్లో ఫ్యాట్ మొత్తం తీసేసి అంటే మీగడంతా తీసేసి చిల్డ్ మిల్క్ తీసుకున్నాను. అండ్ వాటిలో కొంచెం 5 గ్రామ్ హనీ యాడ్ చేసుకున్నాను. అంతే. ఇది నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వారానికి 3 సార్లు తీసుకునేదాన్ని. ఇప్పుడైతే మార్కెట్‌లో కొంచెం ₹70 కన్నా వస్తుంది. అప్పట్లో అయితే 3 ఇయర్స్ బ్యాక్ అయితే ఇది ఈచ్ అవకాడో 180, 200, ₹220 ఉండేదనమాట. అందుకే నేను చాలా జాగ్రత్తగా 50 గ్రామే తినేదాన్ని. అంటే ఒక అవకాడో ఒక వారానికి ఒకటి తెచ్చుకొని 3 సార్లు తినేదాన్ననమాట. ఇవి స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లో కట్ చేసుకొని అవకాడో టిష్యూ కవర్‌తో ఎయిర్ టైట్‌లో కూడా స్టోర్ చేసుకుంటే ఒక 3 డేస్ నిలవ ఉంటుందనమాట. సో, ఈ విధంగా నేను మా బాబు 50 గ్రామ్ తింటాము. ప్రెగ్నెంట్ వాళ్ళకి చాలా మంచిది. వైటమిన్ ఈ, ఫోలేట్ యాసిడ్ ఉంటుంది. బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి, పిల్లల ఎదుగుదలకి చాలా మంచిదనమాట. మా బాబుకి నేను ఇది పెట్టేటప్పుడు దీంట్లోకి హెంప్ సీడ్స్ యాడ్ చేసి పెడతాననమాట. మా బాబు ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సెకండ్ వచ్చి నేను స్వీట్ పొటాటో. నేను ఎవ్రీడే ఈవినింగ్ నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే మేము జిమ్‌కెళ్తాను. సో, నేనిక్కడ తొందరగా ఒక ఎనర్జీ రావాలంటే కార్బ్ తినాలనమాట. కానీ కాంప్లెక్స్ కార్బ్ అంటే మంచి గుడ్ సోర్స్ వచ్చే కార్బ్స్ తినాలి. స్వీట్ పొటాటో జీరో ఫ్యాట్ అనమాట. వీటిల వల్ల వెయిట్ పుట్ ఆన్ అవ్వం. ఓన్లీ 100 గ్రామ్ తింటే సరిపోతుంది. ప్రోటీను, ఫైబర్ లభిస్తుంది. కార్బ్స్ కూడా జస్ట్ ఎక్కువ కూడా ఉండదు. క్యాలరీ కూడా బేసిక్ క్యాలరీ అనమాట. సో, ఇది చాలా మంచిదనమాట. చిలకడ దుంపలు తింటే లావు అయిపోతాం కాదు. ఇది గుడ్ సోర్స్ ఆఫ్ బీటా క్యారోటిన్ అనమాట. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి మనకి నేను స్వీట్ కార్న్ పెట్టుకుంటాను. ఇది కూడా సేమ్ క్యాలరీ, సేమ్ కార్బ్ ఉంటుంది. కొంచెం ఫ్యాట్ ఉంటుందంతే. ఫైబరు అండ్ ప్రోటీన్ కూడా లభిస్తుందనమాట. వీటిలన్నీ మనం తిని జిమ్‌కెళ్తే చాలా తొందరగా ఎనర్జీ ఇస్తుంది. మసిల్ రికవరీకి హెల్ప్ అవుతుందని. సెకండ్ వచ్చి నేను మిల్లెట్ బేస్ ఎవ్రీడే తింటాననమాట. 80-100 గ్రామ్ దాకా ఎవ్రీడే మిల్లెట్ బేస్‌తో ఏదైనా తింటాను. అది మల్టీగ్రెయిన్ రోటీ కావచ్చు, లేదంటే మిల్లెట్ దోస కావచ్చు, లేదంటే మిల్లెట్ ఇడ్లీ కావచ్చు. బట్ మిల్లెట్ నా డైట్‌లోకి ఎవ్రీడే ఇంక్లూడ్ చేసుకుంటాను. వీటిల వల్ల ఐరన్ లభిస్తుంది. మిల్లెట్‌లో ఎక్కువగా వైటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్కువ ఉంటుంది. ప్రోటీన్ కూడా ఉంటుంది. కంపేర్ టు వైట్ దోస. ఇప్పుడు పొట్టు తీసేసిన పప్పు, పొట్టు తీసేసిన వైట్ రైస్ దోసతో ఏమీ లభించదు. నేను పొట్టున్న పప్పే యూజ్ చేస్తాను. అండ్ హోల్ మిల్లెట్స్‌తోనే నేను కుక్ చేసుకొని తింటాననమాట. వాటిల్ని సోక్ చేసుకుంటాను. ఫర్మెంట్ చేసుకొని కుక్ చేసుకొని తింటాను. సో, నా గట్‌కి మంచిది. నాకు ఎటువంటి హాని జరగదు. సో, ఎవ్రీడే నేను మిల్లెట్ బేస్ తింటాను. 2 దోస తింటే 80 గ్రామ్ ప్రోటీన్ లభించింది. ఐ మీన్ 80 గ్రామ్ క్యాలరీ అనమాట. 80 గ్రామ్ 2 దోస అయితే మనకి ఐరన్ లభిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి 40 గ్రామ్ చట్నీ ఇది. ఇది నేను మా వారు 20 గ్రామ్. పీనట్ అండ్ కోకోనట్ 2 మంచిదే. కానీ 2 కూడా హై ఫ్యాట్స్ అనమాట. వీటిల్ని కూడా మనం బేసిక్‌గానే తినాలి. ఎక్కువగా తినకూడదు. అండ్ గుడ్ సోర్స్ ఆఫ్ నయాసిన్ పల్లి వచ్చి. సో, ఈ విధంగా తింటాను. ఇక్కడ నేను ఐరన్, జింక్ నేను ఇక్కడ స్క్రీన్‌లో ప్లే చేస్తున్నాను. మీరు పాజ్ చేసుకొని చూడొచ్చు. నాకు ఏ ఫుడ్ నుంచి ఎంతెంత ఐరన్ అండ్ ఎంతెంత జింక్ లభించిందనేది. మీ అందరికీ హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుస్తాను.